హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ట్రావెలర్ ప్రకాష్. ప్రస్తుతం నేనైతే విజయవాడలో ఉన్నాను. సో మనకి ఇందాకలే మధ్యాహ్నం దిగాను ట్రైన్. సో మనకు స్టేషన్ పక్కన ఒక చిన్న హిల్ అయితే ఉంటుంది, మహాత్మా గాంధీ హిల్స్ అంటారంట. ఫ్రెండ్స్, ఇది గాంధీ హిల్స్ ఎంట్రన్స్ బోర్డు అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇది టికెట్ కౌంటర్. మన లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మన టికెట్ అయితే తీసుకోవాలా. టైమింగ్స్ చూడొచ్చు. ఇప్పుడు గాంధీ హిల్స్కి సాయంత్రం 4 గంటల నుంచి 8:30 వరకు. నాకు ఈవినింగ్ అనేసి నేను విజిట్ చేద్దామని వస్తున్నా. సో టికెట్ వచ్చేసి 10 రూపీస్. సో టికెట్ అయితే తీసుకున్నా. సో మనకు కొద్దిగా హిల్ చేయాల్సి ఉంటుంది పైకి. సో వెళ్తుంటే మనకి ఇట్లా పెద్ద పెద్ద బండలు అయితే కనిపిస్తాయి. సో ఇదంతా కొండ. సో మనకు లెఫ్ట్లో ఒక చర్చ్ లాగా కనిపిస్తుంది, ఏదో స్తూపం. సో పైకి అయితే వెళ్ళిపోదాం. సో ఇదంతా కిందికి. సో పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి ఇటు. సో ఇక్కడ లోకల్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఇల్లులు కట్టుకొని. ఇంకెంత దూరం ఉందరో బాబు. ఇది మనకు ఈవినింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. సో సాయంత్రం పూట అలా సరదాగా వచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోనైతే కూర్చొని సరదాగా వ్యూ అయితే చూడవచ్చు. విజయవాడ మొత్తం అంతా టాప్లో ఉంటుంది కాబట్టి మనకైతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో మీకు ఇక్కడ చూడండి, సో ఎంత బాగుందో వ్యూ. ఇది ఇంకా బిగినింగే, ఇంకా పైకి వెళ్తుంటే చాలా బాగుంటుంది. సో పైకి అయితే ర్యాంప్ అయితే బాగా చేశారబ్బా వెళ్ళిపోవడానికి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వావ్, ఆ కొండ కింద ఇల్లులు చాలా బాగున్నాయి. సో మనకి ఇక్కడ ట్రెక్ చేసేటప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి అయితే కొన్ని ఈ బల్లాలు అయితే వేశారు. సో మనం ఇంకా నడుచుకుంటూ పోవాలి పైకి. ఇంకా వావ్, ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది వ్యూ అయితే. మనకి ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ పక్కనైతే ఉంటుంది మనకు. అక్కడ మీకు కనిపిస్తుందా, అదే మన ప్రకాశం బ్యారేజ్. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. సో అదంతా స్టేషనే. సో మనకు 10th ప్లాట్ఫామ్ అయితే దగ్గర ఉంటుంది. ఇటు సైడ్ ఉంది 10th. సో ఫస్ట్ అయితే అట్టుంది. సో ఈవినింగ్ కదా, సో చాలామంది అయితే వస్తున్నారు బైక్స్ వేసుకొని, పిల్లల్ని వేసుకొని, ఆటోలు వేసుకొని. సో పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. ఇంతవరకు ట్రెక్ చేయగానే మనకి ఫస్ట్ వచ్చేసి ప్లే ఏరియా అయితే ఉంది, ప్లే గ్రౌండ్ ఏరియా. సో ఇక్కడ పిల్లలకైతే చాలా బాగుంటుంది. సో పిల్లల్ని సాయంత్రం పూట తీసుకొచ్చి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. మనం పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాలలు, జారుడు బండలు, ఇంకేంటేంటివో ఉన్నాయి. సో అదేవిధంగా మనకి ఇది స్నాక్స్ ఏరియా కూడా ఉంది. క్యాంటీన్, చిన్న క్యాంటీన్ అయితే ఉంది. సో మనకి పిల్లలకి కావాల్సింది అయితే కొన్ని ఇవ్వచ్చు. సో మనకి గ్రౌండ్కి ఎదురుగా మనకి ఇక్కడ టాప్ లేదు ఉంది, పైకి వెళ్ళి చూద్దాం. వా, జస్ట్ ఏదైతే మూసైతే ఉంది, ఓపెన్ అయితే లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుందా? సో ఇదంతా గ్రౌండ్. ఈవినింగ్ టైమ్స్లో పిల్లలకైతే పర్ఫెక్ట్ స్పాట్. సో అది రైల్వే స్టేషన్. అక్కడ రెపరెపర్ ఆడుతున్న మన జెండా అయితే కనిపిస్తుంది, ప్రౌడ్ టు బీ ఎన్ ఇండియన్. సో ఇది ఇంకా మనకి వెళ్ళాలా. సో పైకి వెళ్ళాలా, గాంధీ హిల్ స్తూపం ఉంటుంది అక్కడ. సో ఇంకా మనం దిగి మరి ఇంకా పైకి ఎక్కాలా. అటు దిగగానే మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా నెక్స్ట్ టాప్ హిల్లోకి వెళ్ళడానికి మళ్ళీ ట్రెక్ చేయాలి కొద్దిగా. ఇక్కడైతే మనకు వాష్రూమ్స్ అయితే ఉన్నాయి, ఏ ఇబ్బంది ఏంటో తెలియదు. ఇంత ఎక్కాము ట్రెక్. సో ఫైనల్గా ఇదే ఫ్రెండ్స్ మన టాప్ వ్యూ పాయింట్, గాంధీ హిల్స్. సో అది గాంధీ గారి మెమోరియల్గా ఒక స్తూపం మీద కట్టారు. సో మనకి ఇక్కడ కూర్చోవడానికి అన్ని బలాలు అయితే వేశారు చుట్టూ గార్డెన్కి. పాయసం వస్తుంది బాబు ట్రెక్ చేసి.
ఫ్రెండ్స్ ఇక్కడ మనైతే చూడొచ్చు హిస్టరీ, చిన్న హిస్టరీ. గాంధీ మెమోరియల్ కాలం అన్వీల్డ్ బై జకీర్ హుస్సేన్. సో 1968లో అయితే కట్టించాడంట. చూసుకోవచ్చు. సో చిన్న హిస్టరీ చదువుకోండి తీరిగ్గా, నాకు చదివేంత ఓపిక లేదు. చూస్తారా మన స్తూపం, గాంధీ గారి స్తూపం. ఇదిగో నెక్స్ట్ లెవెల్ టాప్లో ఉంది. ఇది సైడ్ నుంచి వ్యూ అనమాట. సో గాంధీ గారు కనిపిస్తున్నారా? సో ఇక్కడ ఉన్నాడు గాంధీ గారు. వావ్, ఇక్కడి నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ గైస్. ఎవడో ఆరం కొడుతున్నాడు అక్కడ, ఏదో లోకోమోటివ్ వస్తుంది. వావ్, చూడండి గైస్ వ్యూ అయితే అటు నెక్స్ట్ లెవెల్ ఎందుకో. అటంతా ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి, అడవులు, గుట్టలు. వావ్, ఫ్రెండ్స్ ఇక్కడ నైట్ టైంలో పిచ్చగా ఉంటుంది అనుకుంటా వ్యూ అయితే. మనకు అక్కడ కనిపిస్తుందా? మనకు అక్కడ కనకదుర్గ టెంపుల్ ఓం ఉంటుంది కదా, అదైతే. గ్యాస్ మీరు ఎవరైనా విజయవాడ నుంచి ఈ వీడియో చూస్తుంటే, సో ఈ కాలనీ అంతా, ఈ ఏరియా అంతా ఏమంటారు సో చెప్పండి. సో మనకి కొత్త విజయవాడ అనేది. సో అలాగే ఇక్కడ కొండ మీద అక్కడ కూడా ఒక గుడిలాగా కనిపిస్తుంది. ఆ గుడి పేరు ఏంటో చెప్పండి, కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది టాప్ నుంచి వ్యూ అయితే. సో సిటీ మొత్తం చూడవచ్చు. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటా. సో లైట్స్ అయితే ఉంటాయి కదా ప్రతి ఇంట్లో. సో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఈ స్పాట్గా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ బ్యాచ్కి అయితే సూపర్. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ హిల్లో, ఈ గాంధీ హిల్స్లో టాయ్ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఏదో ప్రాబ్లం ఉందనేసి అయితే పక్కకు పెట్టారు. సో అక్కడ చూస్తున్నారా, అక్కడ కనిపిస్తుందా? సో అది ఏదో ప్రాబ్లం ఉందని మూలన పెట్టారు. సో ఇది ట్రాక్ అనమాట. సో రౌండ్ ఉంటుంది. సో ఈ హిల్ చుట్టూ అంతా ఒక రౌండ్ వేసి రావచ్చు టాయ్ ట్రైన్. ఎలా ఉంది ఫ్రెండ్స్, చూశారు కదా. సో మనం గాంధీ హిల్స్ మన విజయవాడలో ఒక చక్కటి ఈవినింగ్ టైమ్స్లో పీస్ఫుల్గా స్పెండ్ చేసే ఒక డెస్టినేషన్ స్పాట్ అనొచ్చు, మరి ఒక ప్లేస్ అనొచ్చు. సో టాప్లో ఉంటుంది. మనకు అక్కడి నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. విజయవాడ ఒకటే ఫ్రేమ్లో చూడొచ్చు, పక్కన రైల్వే స్టేషన్ ఉంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి ట్రావెల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్, ట్రావెల్ వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విజయవాడ యాజ్ బెజవాడ.